అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయను, ఎవరినో తప్పించుకోకుండా వారందరూ గుహలలో చిక్కుబడి ఉన్నారు. ఏమై ఉన్నారంట? గుహలో చిక్కుబడి ఉన్నారు. సంఘాన్ని ఏమంటున్నాడు? గుహ ఉంది, ఆ గుహలో మీరు చిక్కుబడి ఉన్నారు. ఎందుకు? జీవం కలిగిన వాక్యం ఉందో లేదో మీరు బయటకు వెళ్ళి వినట్లా, బయటకు వెళ్ళి వినడం లేదు. అయ్యా మా అయ్యగారు చెప్పిందే కరెక్ట్, మీ అయ్యగారు చెప్పింది కరెక్టే, కానీ ఇంకో బోధకుడి దగ్గర ఇంకో మర్మం ఇవ్వచ్చు. పేతురు దగ్గర మర్మం ఉంది, పౌలు దగ్గర మర్మం ఉంది, యోహాను దగ్గర మర్మం ఉంది. మరి నాకు పేతురే కరెక్ట్ అంటే మరి పౌలు యోహాను చెప్పినవి ఏంటి తప్పులా? అంటే మర్మము ఎక్కడ నిన్ను గ్రహించనీయకుండా చేస్తుంది? పౌలు దగ్గర ఉన్న మర్మము నిన్ను గ్రహింపనీయకుండా చేస్తుంది, యోహాను దగ్గర ఉన్న మర్మము నిన్ను గ్రహింపజేయనీయకుండా చేస్తుంది. అంటే పేతురు మాత్రమే, అయ్యా పేతురు యేసయ్యకు తిరిగాడు కాబట్టి పేతురుకు దగ్గర మాత్రమే జ్ఞానం ఉంది, కరెక్టే. కానీ పేతురు దగ్గర కన్నా పౌలు దగ్గర ఇంకా గొప్ప జ్ఞానం ఉంది, పౌలు కన్నా యోహాను దగ్గర ఇంకా గొప్ప జ్ఞానం ఉంది. మరి పౌల్ని యోహాన్ని విస్మరిస్తే ఒక్క పేతురునే నా జీవితంలో ఆశీర్వాదం ముందుకెళ్తానా? అంటే దేవుడు ఇక్కడ అంటుంది, మీరు గుహల్లో బందీలుగా ఉంచబడి ఉన్నారు. సంఘాన్ని తిడుతున్నాడు, అన్యజనుల్లో వేరే ఎవరినో తిట్టట్లా. ఎందుకంటే ఏ వాక్యం మీరు వినట్లా, విన్నది వాక్యము దాన్ని చదివి మీరు ధ్యానించుకోవట్లా. అమ్మాయి వాడు ఆదివారం వాక్యం చెప్పారు, విన్నాము, ఆదివారం గంట దేవుని మందిరంలో గడిపితే అయ్యా శ్రేష్టం, 1000 దినాలు శ్రేష్టం అన్నారు, నేను ఆదివారం గడిపేశాను, నా పని అయిపోయింది. కాదు అయ్యా, ఈ దైవజనుడు చెప్పింది యథార్థమా కాదా? ఎందుకంటే వాక్యము దేవుడు నీకు బైబుల్ రూపంలో ఇచ్చాడు, వాక్యము శరీరధారి అయి వచ్చాను, అవునా కాదా? వాక్యము ఎప్పుడైతే శరీరధారి వచ్చాడో ఆ వాక్యమును చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ వాక్యం ఇక్కడ బోధించు, ఈ వాక్యం ఈ స్థితిలో చెప్తే వారికి విడుదల కలిగిద్ది. అందుకే దేవుడు మొదటి వాక్యం ఎలా ఇచ్చేశాడు? అయ్యా విరిగిన దాన్ని నలిగిన దాన్ని ఆయన ఏమి చేయడు, బోధించు బోధకుడు ఏమి చేయడు, కానీ నువ్వు దాన్ని నేర్చుకొని నువ్వు ఆర్పగలిగే వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు. హల్లెలూయా. రేపు ఆ బోధకుడు చచ్చిపోయాడు, రేపు ఆ బోధకుడు అమెరికా వెళ్ళిపోయాడు, మరి నీ పరిస్థితి ఏంటి? మీ వాక్యం కోసం మీరు సంఘానికి వస్తున్నారు, గుడ్. ఆ బోధకుడు మన వయసు అయిపోయింది, మరణించాడు, మరి మీకు ఎవరు నడిపిస్తారు? లేదా ఆ బోధకుడు మంచి ఆఫర్ వచ్చింది, అమెరికాలో రండి మీరు ప్రపంచం అంతా తిరుగుతున్నారు, మీ వాక్యం బాగుందని తిప్పుతున్నారు, మరి మిమ్మల్ని ఎవరు నడిపిస్తారు? అంటే ఇక్కడ మీరు కోల్పోయింది ఏంటి? వాక్యాన్ని కోల్పోయారు. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మీరు చెరలో ఉన్నారు. హల్లెలూయా. అంటే వాక్యాన్ని విని నేను ధ్యానించుకొని దానిలో ఉన్న మర్మాన్ని నేను గ్రహించగలిగితే నాలో ఉన్న శోధన, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు నేనే దాటగలను. హల్లెలూయా. ఆ సామర్థ్యం ఎవరికి ఇస్తున్నాడు? నీకే ఇస్తున్నాడు దేవుడు. ఎవరో నీ కోసం ఏదో చేయవసరంలా, నీకే ఇస్తున్నాడు ఆ శక్తిని, ఆ బలము నీకే ఇస్తున్నాడు. ఇంకేమంటున్నాడు చూద్దాం. వారు బందీ గృహములో దాచబడి ఉన్నారు. ఏం చేయబడ్డారంట? దాచబడి ఉన్నారు. అమ్మో, ఈ సంఘంగా వేరే సంఘానికి వెళ్తే వాళ్ళు మళ్ళీ వాడు నా సంఘానికి రాడు, ఈ సంఘం కాకుండా వేరే సంఘానికి వెళ్తే నా సంఘానికి రాడు, ఆడు ఇక్కడ కాకుండా మళ్ళీ సాక్రమెంట్ వేరే సంఘానికి వెళ్ళి తీసుకుంటే మళ్ళీ నా సంఘానికి రాడు. సంఘము ఆయన రక్తముతో కొనబడింది, అవునా కదా? ఆయన రక్తంతో కొనబడినప్పుడు ఇక్కడ నిలబడిన సేవకుడు అయ్యా ఇది నా సంఘం అని ఎలా చెప్తాడు? నేను కట్టుకున్న సంఘం అని ఎలా చెప్తాడు? ఆయన దయ లేకుండా, కృప లేకుండా ఎవరు వచ్చి నీ సువార్త వినగలరా? రాగలరా? అంటే గమనించవలసిన విషయము, ఆయన దయ లేకుండా ఎవ్వరూ నీ మందిరంలోనికి రారు, కూర్చోరు. కానీ ఆ వచ్చిన వారిని నువ్వేం చేస్తున్నావు అంటే బందీగా చేస్తున్నావు.
వారిని ఎప్పుడైతే నువ్వు బందీగా చేస్తున్నావో వారు విడుదల పొందలేకపోతున్నారు. ఎందుకంటే నువ్వు పేతురువే, నువ్వు అపోస్తలుడివే కాదనట్లా. కానీ పౌలు బోధ ఉంది, యోహాను బోధ కూడా ఉంది. వీటి ద్వారా విడుదల కలిగించబడును. అయ్యా పేతురు చెరసాల్లో ఉంటే బయటకు వచ్చేసాడు. పౌలు కట్టేయబడి ఉంటే అయ్యా ఈదుకుంటా బయటకు వచ్చాడు. పాము వచ్చి కాటేసినా కూడా పౌలుకే మౌలా. మరి అద్భుతం మనకొద్దా? ఈ అద్భుతాన్ని విస్మరిద్దామా? అంటే పేతురు దగ్గర ఉన్న భక్తితో ఒక తోత వచ్చి చెరసాల్లో బంధించబడితే బయటకు తీసుకొచ్చింది. మరి పౌలు దగ్గర ఉన్న శక్తితో పాము కరిచిన, అత్యంత శక్తివంతమైన పాము కరిచిన అతనికి ఏం అవ్వలేదు. అంటే మరి అతని మీద ఉన్న అభిషేకం నా మీద వద్దా? టు రిసీవ్ హిస్ అనాయింటింగ్. బైబుల్ అంటే ఇక్కడ దేవుడు సర్వ సృష్టికి వెళ్ళి, దేవుడు ఒకటే మాట చెప్తాడు, సర్వ సృష్టికి వెళ్ళి జనులను నా శిష్యులుగా చెయ్యండి. ఏం చేయమన్నాడు? నా శిష్యులుగా చెయ్యండి. కానీ ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే మేము సేవకులుగా ఉన్నాం, మీరు వినేవారిగానే ఉండండి. ఏం చేస్తున్నాం? వినేవారిగానే ఉండండి. ఓకే, కరెక్టే. శిష్యుడైనంత మాత్రం ప్రతి ఒక్కరిని సంఘం పెట్టాలా? యోహానుకి సంఘం ఉందా? పౌలుకి సంఘం ఉందా? పేతురికి మాత్రమే బండగా చేయబడి పేతురికి మాత్రమే సంఘం ఉంది. పౌలుకి ఎక్కడన్నా సంఘం ఉందా? ఈ సంఘం ఉంటే ఆ సంఘం ఆ ఊర్లోకి వెళ్ళి ఆ సంఘానికి బోధించాడు, వచ్చేసాడు. యోహాను అయితే అసలు పద్మాస్ దీవిలో ఉన్నాడు, సంఘమే లేదు. హల్లెలూయా. అంటే దేవుడు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మర్మము దాచుంచాడంట. ఆ మర్మాన్ని గ్రహించనీయకుండా సంఘమే గుహల్లో దాచిపెట్టి కట్టేస్తుందంట బిడ్డలను. అందుకే నా సేవకుడు తప్ప గ్రహించేవాడెవడు? నా సేవకుడు గ్రహించట్లా, నా దూత గ్రహించట్లా, నా భక్తుడు అసలు గ్రహించట్లేదు. కానీ మేము మందిరానికి వెళ్తున్నాం, దేవుని మందిరానికి వెళ్తున్నాం. పక్క వాడిని తిట్టడానికి, పక్క సేవకుని తిట్టడానికి ఆసక్తులు అయి ఉన్నాం. అపహరింపబడి తిరిగి రప్పించు అని చెప్పువాడు ఎవడును లేడు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుడు ఏమన్నాడంట, వీరు అపహరింపబడ్డారు, హైజాక్ చేయబడ్డారు. ఈ హైజాక్ చేయబడిన వారు ఎవరన్నా బయటకు రప్పించమని అడుగుతున్నారా? వారికి అర్థం కాని విషయం ఏంటంటే ఆ హైజాక్ చేయబడింది వారే అన్న విషయం వారికి అర్థం కావట్లేదు. సంఘములో నాటబడితే ఆశీర్వాదం వస్తాయి, దాంట్లో తప్పు లేదు. కానీ నా సంఘము తప్ప నువ్వు ఎవరి దగ్గర బోధ వినకూడదు, ఎటువంటి చర్చికి వెళ్ళకూడదు అంటే అక్కడ వారి ఆశీర్వాదాన్ని, వివేచనని నువ్వు చంపేస్తున్నావు. ఓ చోట నాటబడిన మొక్క నిశ్చయంగా దీవించబడింది, ఆశీర్వదించబడింది. కానీ దానికి తెగులు వచ్చినప్పుడు మందు వేస్తావా ఏమా? అయ్యో ఇక్కడ నువ్వు నాటపడ్డావు, నువ్వు తెగులు వచ్చింది, నీకు మందు వేయకూడదంటే బతికిద్దా? అంటే ఎక్కడ నుంచి దానికి వైద్యం అందించాలో అక్కడికి దానికి పంపించి ఆ వైద్యం అందించాలి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు బయటికి రమ్మని ఒక్కరు కూడా అడగట్లేదంట. ఇప్పుడు చెప్తున్నాడు యెషయా గ్రంథం 42వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. 42వ అధ్యాయము 5వ వచనం. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహముల నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ దేవుడే చెప్తున్నాడు, అయ్యా వీళ్ళంతా బంధించబడ్డారు, కానీ బయటికి తెమ్మని కూడా వారు అడగలేని స్థితిలో బంధించబడ్డారంటే మేము వింటుందే యథార్థమైంది, మేము చూస్తుందే యథార్థమైంది.
అందుకే ఇక్కడ వచనంతో దేవుడు మాట్లాడుతున్నాడు, గుడ్డివారు కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల్లో నుండి వెలుపలికి రప్పించుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపలికి రప్పించుటకును యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. ఇటువంటి వారు చాలా మంది సంఘాల్లో బంధింపబడి ఉన్నారు. వీళ్ళని బయటకు తేడానికి నేను నీ చెయ్యి పట్టుకొని పిలుస్తున్నాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే దే ఆర్ ఇన్ ద బాండేజెస్ అండర్ ద చర్చ్. ఇక్కడ అన్యజనులను ఏమన్నా అంటున్నాడా? మీరు అన్యజనులు విగ్రహాలకు లోబడ్డారు, విగ్రహాలకి ఇదయ్యారని ఆమె చెప్తున్నాడా? ఎక్కట్లా. యు ఆర్ ఇన్ ద చర్చ్ బట్ యు ఆర్ అండర్ బాండేజ్. బందీగృహంలో ఉంచబడ్డారు. వేరే మేలైన సువార్త చెప్పినా ఆ చెవులకు వెళ్ళట్లా, దాన్ని గ్రహించట్లా. చూడండి ఇంకేమంటున్నాడు, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవుడు అతని ఆత్మ ఉంచినప్పుడు ఆ వ్యక్తులతో చెప్తున్నాడంట, అందరినీ సృష్టించిన వాడని నేనే, లోకాన్ని సృష్టించిన వాడని నేనే, కానీ వాక్యం కోసం ఆసక్తులైన వారిని నీ దగ్గరికి తీసుకొని వచ్చి వాడని కూడా నేనే. అంటే ఇక్కడ ఏం కావాలంట? వాక్యం కావాలి. బందీగృహంలో ఉన్న వారిని విడిపించడానికి వాక్యం కావాలి. నేను నీ చెయ్యి పట్టుకొని ఈ వాక్యము చెప్పడానికి నేను నిన్ను అభిషేకిస్తున్నాను. హల్లెలూయా. చూడండి, దేవుడు సమస్తమైన వాటిని కలుగజేస్తున్నాడు, సమస్త విధమైన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. కానీ దాన్ని గ్రహించడానికి మన కళ్ళు, మన చెవులు చూసేది చూడలేకపోతున్నారు, వినేది వినలేకపోతున్నారు. హల్లెలూయా. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నియమించువాడను కాదు. నాకు రావలసిన స్తోత్రములు విగ్రహములకు చెందనీయదు. మునుపటి సంగతులు సంభవించను కదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను. పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను. సముద్ర ప్రయాణము చేయువారులారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు కృతగీతము పాడుడి. భూదిగంతముల నుండి ఆయనను స్తుతించుడి. అరణ్యమును దాని పురములను, కేదారు నివాస గ్రామములను బిగ్గరగా పాడవలెను. నెల నివాసులు సంతోషించుదురుగాక. సెల నివాసు పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక. ప్రభావము గలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురుగాక. ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురుగాక. యెహోవా శూరుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును. ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును, వారి ఎదుట తన పరాక్రమములను కనబరుచుకొనును. చిరకాలము నుండి నేను మౌనముగా ఉంటిని, ఊరకుని నన్ను అణుచుకొంటిని. ప్రసవ వేదన పడి స్త్రీ వలె విడవకుండా నేను బలవంతంగా ఊపిరి తీయచ్చు ఒగర్చుచు రోజుచున్నాను. చూడండి, ఇక్కడ దేవుడే చెప్తున్నాడు, ఎంతకాలం ఓపికగా ఉన్నాను, ఎంతకాలము ఓపికగా ఉన్నాను, కానీ నా ఓపిక కూడా నశించిపోయింది. ఈరోజు మారుతారు, ఈరోజు మారుతారు, ఈరోజు మారుతారు. దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు, కానీ మారుతున్న వారు ఒక్కరూ లేరు. కొత్త గీతము, కొత్త స్తోత్రము వచ్చి ద్వీపములారా వచ్చి కొత్త పాటలు పాడండి అని చెప్తున్నప్పుడు, అయ్యా మేము రాము అంటున్నారు, కానీ ఎవరు నీకు లోబడుతున్నాము అని ఆ స్థితిలో ఎవరు దేవుడి దగ్గరికి రావట్లేదంట. కానీ దేవుడు అన్నాడు, పుట్టక మునిపే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10వ వచనం ఒక్కసారి చూద్దాము. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు.
నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. ఎవరైతే వాక్యము తెలుసుకుని ఉన్నారో, ఎవరైతే గ్రహించి ఉన్నారో వారిని దేవుడు అంటున్నాడు, ఆ సేవకుడు ఆ సంఘము నాకు సాక్షులు. హల్లెలూయా. ఆ సేవకుడు ఆ సంఘము నాకేమై ఉన్నారంట? సాక్షులు అయి ఉన్నారట. అంటే ఎప్పుడైతే ఈ సాక్షులుగా మనం నిలబడుతున్నామో అప్పుడే దేవుడు వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. అందుకే ఇక్కడ చెప్తాడు 43 మొదటి అధ్యాయము, యెషయా గ్రంథం 43 మొదటి అధ్యాయము. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడను యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. రెండంట, ఇది దేవుని సొత్తు. మరి దేవుడు కూడా ఎందుకు ఎంతగా ఇదవుతున్నాడంటే, సేవకుల రూపంలో నా సంఘాన్ని వారు కట్టేశారు, బందీ గృహంలో ఉంచారు. కనీసం వారు ఏ స్థాయిలో ఉన్నారంటే, నన్ను బయటకు విడిపించండి అని చెప్పలేని స్థాయిలో వాళ్ళు వెళ్ళిపోయారంట. ఎవరిని ఎడుతున్నాడు? సేవకుల్ని. ఎవరిని ఎడుతున్నాడు? సంఘాన్ని. ఎందుకంటే అమ్మో మళ్ళీ నాకు ఈ సంఘం పోతే మళ్ళీ రాదేమో అంటే, ఈ సేవకుడు ఎవరి మీద ఆధారపడ్డాడు? సంఘం మీద ఆధారపడ్డాడు. ఎవరి మీద ఆధారపడటం మర్చిపోయాడు? దేవుని మీద ఆధారపడటం మర్చిపోయాడు. అందుకే దేవుడు అన్నాడు, నేను చెప్పేది నువ్వు గ్రహించలేకుండా ఉన్నావు, నేను చెప్పేది గ్రహించలేకుండా ఉన్నావు. చూడండి, నీవు జలములలో పడి దాటినప్పుడు, నీవు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నేను నీకు తోడై ఉందును. నదులలో పడి వెళ్ళినప్పుడు, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచుచున్నప్పుడు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, కాలిపోవు. జ్వాలలు నిన్ను కాల్చవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎప్పుడైతే నీలో వాక్యం ఉందో, ఎప్పుడైతే నీలో దేవుని అభిషేకం ఉందో, జాగ్రత్త గమనించండి, సేవకుని మీద ఉన్న అభిషేకం వేరు, సంఘం మీద ఉన్న అభిషేకం వేరు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, సేవకుడి కన్నా వినేవారిలో ఎక్కువ అభిషేకం ఇస్తాడు. ఎందుకంటే ఓ చిన్న మాట చెప్తాను. యేసయ్యను ఎందుకు చంపాడు? తండ్రి కుమారుని ఎందుకు చంపాడు? ఈ లోకమును ఆయన ఎంతో ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడంట? లోకాన్ని ప్రేమించాడంట. ఎందుకు ప్రేమించాడు? నేను సృష్టించక మునిపే వీరిని అందరినీ నేను నా కోసము నాకు సాక్షులుగా సృష్టించుకున్నాను. ఈ సాక్షులు ఎటువంటి వారై ఉన్నారంట? వారు జలముల్లో పడి వెళ్ళినప్పుడు నేను వారితో ఉన్నాను, అగ్నిలో వెళ్ళినప్పుడు వారితో ఉన్నాను, లోయల్లో పడి వెళ్ళినప్పుడు వారితో ఉన్నాను. కానీ దాన్ని గ్రహించు వారు ఎవరు లేరు, దాన్ని చెప్పువారెవరు వారికి లేరు. చాలా మంది ఇంక్లూడింగ్ నాతో సహా చాలాసార్లు ప్రభు ఈ శ్రమలేంటి, బాధలేంటి, కష్టాలేంటి అంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఈ బంధకములు ఉన్నప్పుడు నేను కూడా నీతోనే నడిచాను కదా. హల్లెలూయా. ఈ శ్రమలు ఉన్నప్పుడు నేను కూడా నీతోనే నడిచాను కదా. అంటే ఇప్పుడు సంఘం ఎవరిని చూడలేకపోతుంది? దేవుణ్ణి చూడలేకపోతుంది. దేవుడు కూడా నాతో నడిచాడు నా శ్రమలో అన్న స్థితిని చూడలేకపోతుంది. శ్రమ రాదు, దేవుడు చెప్పాడా? జలములు మీ మీద పొర్లి పారవు, దేవుడు చెప్పాడా? జాగ్రత్త గమనించండి. ఇక్కడ నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను. జలములు రావు అని చెప్పాడా? వచ్చి దాంట్లో వెళ్తున్నప్పుడు నేను నీకు తోడై ఉన్నాను అన్నాడా? వచ్చి దాంట్లో వెళ్తున్నప్పుడు నేను నీకు తోడై, నువ్వు దాటే కదా నువ్వు సాక్ష్యం చెప్పాల్సింది. దిస్ ఈజ్ మై గాడ్, ఇది కదా నా దేవుడు, ఇది కదా నా శ్రమ నుంచి బయటకు తీసుకొచ్చిన వాడు అని.
అందుకే మీరు నాకేమై ఉన్నారంట, సాక్షులై ఉన్నారంట. అంటే ఈ జన్మల్లో పడి వచ్చేవాడు ఒక సేవకుడు ఒకడే, నా సంఘం రాదా? అంటే సంఘంతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా వీరు ఈ స్థితిని దాటబోచున్నారు. హల్లెలూయా. నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. మనం ఎంతవరకు షడ్రక్ మేషక్ అబేద్నెగోలనే చెప్తాం. వాళ్ళ ముగ్గురితో పాటు 4వ వ్యక్తిగా దేవుడు ఉన్నాడు అని చెప్తాం. కానీ ఇక్కడ ఇంకా గొప్ప మర్మం దేవుడు చెప్తున్నాడు, వాళ్ళ ముగ్గురితో కాదు, నీతో కూడా నేను నడిచాను, కానీ నువ్వు దాన్ని గ్రహించడం లేదు. ఎంతసేపు వాళ్ళ ముగ్గురినే చెప్తున్నావు, నువ్వు సాక్ష్యంగా చెప్పవే, నీ సాక్ష్యం చెప్పవే. అయ్యా వాళ్ళకి చేసిన దేవుడు నీకు చేస్తాడని నీకు సాక్ష్యం ఉన్నప్పుడు నువ్వెందుకు సాక్ష్యం చెప్పడం లేదు? అంటే వాళ్ళ ముగ్గురికైనా దేవుడు? కానీ నేనేం గ్రహించలేకపోయానంటే ఆ స్థితిలోనికి వెళ్ళలేకపోవడం నేను గ్రహించలేకపోయాను. హల్లెలూయా. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. 10 దినముల పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే, రాజు భోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనపడగా రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షరసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖాధాన్యాదులను ఇచ్చాడు. ఆ 4 బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించాడు. ఏమిచ్చాడంట 4కి? జ్ఞానము, సకల శాస్త్ర ప్రావీణ్యత, వివేచన. అంటే వీళ్ళు ముగ్గురు అగ్నిలో ఉన్నప్పుడు దేవుడు ఎందుకు 4వ వ్యక్తిగా వెళ్ళాడు అంటే వీళ్ళ దగ్గర ఏముంది? జ్ఞానము, సకల శాస్త్ర ప్రావీణ్యత, వివేచనం. ఎక్కడి నుంచి పొందుకున్నారు? దేవుడి దగ్గర నుంచి పొందుకున్నారు. మరి సంఘం ఎందుకు పొందుకోవట్లేదు? జాగ్రత్తగా గమనించండి. ఎంతసేపు అయ్యా షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిలో దేవుడు కాపాడాడు ఇదే భజన చేస్తున్నాను తప్ప, నన్ను కూడా కాపాడేవాడు ఆయనే అని నా నోట్లో నుంచి వచ్చినప్పుడు మరి వారి ముగ్గురిని ఎందుకు కాపాడాడు, నన్ను ఎందుకు కాపాడలేదంటే వారి ముగ్గురితో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. వారి ముగ్గురితో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఈ దేవుడు ఏం చేశాడు? వారికి సకల శాస్త్ర ప్రావీణ్యత ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. మరి దానియేలుకి ఏమి ఇచ్చాడు చూడండి. మరియు దానియేలు సకల విధములకు దర్శనములు స్వప్న భావములు గ్రహించు తెలివి గలవాడై ఉండెను. ఇదంతా ఎలాగొచ్చింది? ఈ 10 రోజుల ఉపవాసంలో వచ్చింది. హల్లెలూయా. ఈ 10 రోజుల ఉపవాసంలో దానిని పొందుకున్నారు వాళ్ళు. వారు మనలాంటి వారు, అవునా కాదా? ఇంకా వాళ్ళు బందీలు. వాళ్ళు 4 తెలివితేటలు గల వారు బందీగా వచ్చారు. ఆ బందీల్ని రాజుకిచ్చు ఆలోచనలతో, రాజుకిచ్చు ఆహారం వారికి పెట్టండి అంటే, అయ్యా మాకు రాజుకిచ్చే ఆహారం వద్దు, నార్మల్ ఫుడ్డే పెట్టండి. బందీలుగా వచ్చిన వారితో దేవుడు ఉన్నప్పుడు మనతో దేవుడుండి ఎంత కార్యము జరిగిస్తాడు. హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన దేది తాగినను అది వారికి హాని చేయదు,
రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. మరి నమ్మిన వాడు బాప్తిజం తీసుకోవాలి, నమ్మని వాడికి శిక్ష విధించాలి అని పై వచనం చెప్పినప్పుడు కింద వచనము నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను. నమ్మిన వారు ఎవరు? సేవకులు, బిషప్లు, అపోస్తులు, వీళ్ళేనా? అందరూ నమ్మాగా. మరి నమ్మిన వారి సూచక్రియలే. అంటే ఈ సూచక్రియలు ఎందుకు ఇక్కడ నిలబడిన సేవకులు వారిలో నుంచి బయటకు దాటలేదు? అమ్మ వచ్చాం, ఒక ఆదివారం విన్నాం, వెళ్ళిపోయాం. వీటి నిమిత్తము ఇవి మీరు పొందుకోవాలి, ఇలా ప్రార్థన చేయండి అని వారితో చేపించేవారేది? హల్లెలూయా. అందుకే చూచుచుండియు చూడకున్నారు, వినుచుండియు వినలేకున్నారు. నా భక్తులు తప్ప గుడ్డివారెవరు? నా సేవకుడు తప్ప గుడ్డివారెవరు? ఇవి ఇవ్వలేని నా దూత తప్ప ఎవరు గుడ్డివారు? ఇది దేవుని బాధ మన పట్ల. నేను పిలుచుకున్నాను, నేను ఏర్పరచుకున్నాను, అన్నీ చేస్తున్నాను, అన్నీ మీకు ఇస్తున్నాను, కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుడు చేశాడు అన్నావు. నీకు నేను చేస్తున్నాను కదా, నువ్వు ఎప్పుడు నాకు సాక్షిగా నిలబడి సాక్ష్యం చెప్తున్నావు? అంటే ఆ జలముల్లో వెళ్ళినప్పుడు నన్ను స్తుతించటం మానేశావు. ఆ ఇబ్బందుల్లో వెళ్ళేటప్పుడు నన్ను స్తుతించటం మానేశావు, నన్ను వెతకడం మానేశావు. కాబట్టి నేను కాపాడుతున్న విషయం నువ్వు గ్రహించలేకపోతున్నావు. హల్లెలూయా. చూడండి యెషయా గ్రంథం 43వ అధ్యాయము 3వ వచనం. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నేనే ఏంటంటే నిన్ను రక్షించువాడను. దేవుడు స్పష్టంగా చెప్తాడు, నేనేం చేయగలను మీరు తెలుసుకుంటే నీకేం జరిగిద్దో నేను బయలుపరుస్తాను దాన్ని. తర్వాత నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సేబాను ఇచ్చి ఉన్నాను. నీ ప్రాణరక్షణ క్రయము ఎవరిని ఇచ్చాడంట? అంటే నీ బదులు ఎవరిని చంపించాడు? ఐగుప్తు జనాంగము నీ బదులుగా వారు చచ్చిపోయారు. నీ బదులుగా. అయ్యా నువ్వు చనిపోవలసిన వాడవు, కానీ నీ బదులు ఎవరు చనిపోయారంట? ఐగుప్తులో ఉన్న జనం చనిపోయారంట. అంటే ఎంతగా నేను నిన్ను దాచుకుంటున్నా కూడా నువ్వెక్కడా దేవునికి సాక్ష్యంగా ఇది నా దేవుడు చేశాడు అన్న మాట నీ నోటి వెంట రావడం లేదు, దేవునికి సాక్షిగా నిలబడటం లేదు. 4వ వచనం చూడండి. నీవు నా దృష్టికి ప్రియుడమైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. చూడండి, ప్రేమించున్నాను కనుక నీకు ప్రతిగా ఎవరిని ఇస్తున్నాడంట? మనుషుల్ని ఇస్తున్నాడు. నీ ప్రాణమునకు ప్రతిగా జనముల్ని అప్పగిస్తున్నాడు. నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున గనుడవైతివి. హల్లెలూయా. నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున గనుడవైతివి. అంటే దేవుని దృష్టిలో ఘనతలో వస్తున్నాడా, ఘనహీనతలో వస్తున్నాడా? ఘనతలోనే వస్తున్నాడు. శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, అయినా దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఘనతలోనే ఉంచుతాను. దిస్ ఈజ్ మై ప్రామిస్ టు మై బిలీవర్స్. అంటే ఈ స్వాస్థ్యము ఎప్పుడైతే ఈ అభిషేకము సేవకుడి మీద ఉన్న అభిషేకం వారి మీదకు వెళుతుందో, అందుకే దేవుడు ఇక్కడ సేవకుని మీద నా ఆత్మను ఉంచి ఉన్నాను. ఎందుకు ఉంచాడు? ఈ వాక్యం వారికి బోధించడానికి, ఈ అద్భుతాలు వారిలో నుంచి బయటకు తీసుకురాగలిగిన సేవకుడికి. అమ్మో నేనే చేయాలి, వాళ్ళు చేసే వాళ్ళు ఇంకో చర్చి పెడతారు. పెట్టనీయండి, దేవుడు కాదు ఇచ్చేది. ఎవరినైనా ఉందా? నాకైనా దేవుడే కాదు ఇచ్చింది. నేను పెట్టినోడు ఇంకో 10 మంది అయితే, ఆ 10 మంది అయ్యారు అయితే 10 మందికి దేవుడే ఇస్తాడు. పాత నీరు పోతే కొత్త నీరు ప్రవాహం దేవుడు కదా నాకు ఇచ్చేది. అంటే నేను ఆధారపడవలసింది ఎక్కడ? దేవుడి దగ్గర. నేను ఆగవలసింది ఎక్కడ? దేవుడి దగ్గర.
అమ్మో పాత నీరు పోతేమో, పాత నీరు పోతేమో. పోతే పోనీయండి, ఫ్రెష్ వాటర్ వెలికే. హల్లెలూయా. ఆ పాత నీరు ఎలా పోతుంది? మురుగ్గా పోతే బాధ, కానీ ఆ పాత నీరు నూతన ద్రాక్ష రసమును పొందుకొని వెళితే ఆ ఆశీర్వాదం ఎవరికి? నీకేగా. అంటే నీ ఆత్మ వలన ఇంకొక అభిషక్తుడు తయారై ఆ అభిషక్తుడు ఇంకో 100 మందిని తీరిస్తే ఎక్కడికి వెళ్తుంది ఆశీర్వాదం అంతా? నీకేగా. కానీ నువ్వేం భయపడుతున్నావు? అమ్మో అతను వెళ్ళిపోతే ఒక 100 మంది అతని వెంట వెళ్ళిపోతున్నారు. కానీ నీకు లెక్క ఎక్కడ చెప్తున్నాడు దేవుడు? నీ వలన అతను అభిషేకింపబడ్డాడు, అతడు ఇంకో 1000 మందిని తెచ్చాడు. 100 మందినే సంఘం కట్టావేమో, అతడు 1000 మంది సంఘం కట్టగలడేమో. అవునే కదా? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు స్వాస్థ్యం ఇచ్చాడు. యోహానుకు సంఘం లేదు, పౌలుకు సంఘం లేదు, కానీ సంఘాలన్నీ పేతురు అనే బండ మీదే కట్టబడ్డాయి. మరి ఇప్పుడు పౌలు యోహాను దేనికి పనికిరాని వారా? పేతురు మాత్రమే దేవుడు లెక్క పెట్టేవాడా? గ్రహించండి, దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉంటే వాక్యం మిమ్మల్ని నడిపిస్తుంది. ఎంతగా అంటే ఆయనకి సాక్షులుగా ఉండేంతగా, ఎంతగా అంటే మీరు రోగులకు స్వస్థపరిచేంతగా, ఎంతగా అంటే దెయ్యములు మిమ్మల్ని మీరు వెళ్ళగొట్టేంతగా, అద్భుతాలు చేసేవారిగా, ఆశ్చర్యకర కార్యములు జరిగించేవారిగా, మీరు అగ్నిలో వెళుతున్న ఆ అగ్ని మీతో పాటు ఉండు, దేవుడు మీతో పాటు ఉండి ఆ అగ్నిని మిమ్మల్ని కాల్చనీయకుండా వెళ్ళేదిగా. హల్లెలూయా. This is what a promise we are having. గడిచిన 5 సంవత్సరాలు బాధలో వెళ్తున్నాం, ఇబ్బందిలో వెళ్తున్నాం, కానీ దేవుడు నాతోనే ప్రయాణిస్తున్నాడు. అయ్యా జలముల్లో పడి ఊపిరాగిపోతుంది, జలంలో పడితే ఊపిరాగిపోతుంది, అవునా కదా? కానీ అయినా లేపుతున్నాడు మళ్ళీ. నీకు అక్కడ ఊపిరాగిపోయే స్థితి వచ్చింది, అయినా లేపుతున్నాడు. కాలిపోయే స్థితి వచ్చింది, అయినా విడుదల కలగజేస్తున్నాడు. ఎందుకు? నీ మీద నాకు ప్రణాళిక ఉంది. అనేక జనాంగములు లేపడానికి నేను నిన్ను వాడుకున్నాను. అయ్యా బోటం తిరిగిపోయింది, పౌలు చంపేశాడా? పాము కరిచింది, పౌలు చంపేశాడా? ఎందుకంటే అన్యజనులకు అతడు వెలుగ్గా ఉండాలి. నా కోసం దేనిని దేవుడు సృష్టించాడో దానిని నెరవేర్చు వరకు ఏ అపాయము నా యొద్దకు రాదు. హల్లెలూయా. మనల్ని ముట్టాలంటే దేవుని ఆజ్ఞ లేకుండా ఎవడో ముట్టలేడండి, ఎవరికి ఆ ధైర్యం లేదు. కాకపోతే ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే ఆ జలముల్లో వెళ్ళినప్పుడు ఒక్కసారి ముక్కు దాకా నీళ్ళు వచ్చినప్పుడు ప్రభువా నేను తట్టుకోలేకపోతున్నాను అంటున్నాం కదా, అక్కడ నువ్వు నిలబడగలిగితే దేవుడు నిన్ను ఎక్కడ దాకా అయినా తీసుకెళ్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆరిన నేల మీద దాటించాడు. సముద్రం ఇటుపాయ అటుపాయ, ఎప్పుడు పడిపోతుందో తెలియదు, అవునా కాదా? దాని గ్యారెంటీ ఉందా? ఏమన్నా అరే 4 చక్రాలు అడ్డు పెట్టారులే, ఈ 4 చక్రాలు అడ్డు పెట్టిన దాంట్లో మనం నడవచ్చు ఏమైనా ఉందా? మనకు కొంచెం నీళ్లు పడితేనే బురద ఉంటుంది, మరి సముద్రం కింద ఎంత బురద ఉండాలి? కానీ బైబిల్లో ఏం రాయబడి ఉంది? ఆరిన నేల మీద నడిచినట్టు నడిచారు. అంటే ఆ సముద్రం దాటడానికి వాళ్ళ పరిస్థితి ఒక్కసారి గమనించండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలో పెద్ద శ్రమ, గొప్ప నీళ్ళు మారిపోతే 1,00,000 జనాంగం, ఒకరిద్దరు కాదు 1,00,000 జనాంగం ఎవరిని వెంబడించి నడిచారు? మోషే నడుస్తుంటే నడిచారు. హల్లెలూయా. అంటే సేవకుడు పడుతున్న నీటిని కాదు, ఆపుతున్న నీటిని చూపించగలగాలి. ఆమె ఎప్పుడైతే ఈ నీరు ఆపుతున్న వాడు దేవుడు అని చూపించగలడో, ఇక్కడ మోసే నేను ఆపానన్నాడా? దేవుడు ఆపాడు. ఎప్పుడైతే దేవుడు సేవకుడికి అది చూపించగలడో ఆ సంఘము, ఆ బిడ్డలు 100 ఆశీర్వదింపబడతారు. ఆమె నిల్చుండబడదాం, ప్రార్థన చేసుకున్నాం. నథింగ్ టు వరీ. ఎవరు ఎక్కడ ఏ సంఘానికి వెళ్ళినా నీకు సిద్ధపరచబడిన ప్రవాహం ఎటు రాకూడదు.